లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఈ సినిమాకి శివ అని ఎందుకు పేరు పెట్టారు? నా పేరు రామ్ గోపాల్ ఎందుకు? వన్ మోర్. ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా November 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాగార్జున చేసింది. నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియని కూడా తెలియదు. సో సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. ఇలా శివ మూవీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్, నేను కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్. ఓకే, ఆర్జీవి గారు లాస్ట్ సిండికేట్ అని ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది, అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్ లో? అది చెప్పాను, వచ్చినప్పుడు వస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ శివ. హై సార్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ లేవని టిష్యూ పేపర్స్ చింపి మరి వేసాను. అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది రిలీజెస్ చేశారు, చాలా చూస్తే కనుక ఒక ప్రాఫిట్ వేలో చూశారు, అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది మాకు కనిపించింది. బట్ కమింగ్ టు శివ, ఎవ్రీథింగ్ ఆ శివ యొక్క సోల్ అన్నది మాకు కనిపించడం జరిగింది. సో అంటే దీన్ని చాలా సోల్ఫుల్గా తీసుకుని చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు ఇంత బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్నీ చేశారు, రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంతే తీసుకున్నారు. యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి షేర్ చేసి. శివ ఇస్ వెరీ పర్సనల్ టు ఆల్ ఆఫ్ us. And this is 50 years of Annapurna Studios. And a 50 years anniversary రోజున యాక్చువల్లీ శివ 4K చేసి ఎన్ని రోజులు అయింది రాము? 4K ఒక 10 years back we got it converted into 4K. Maybe not Dolby Atmos. We could have released it. But special occasion we wanted. 50 years of Annapurna Studios and it was perfect for us. And దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని దాచుకుని తీయలేదు సినిమా. అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేం కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. దాంట్లో వచ్చిన ఇదేనండి. సి ద పాయింట్ ఈజ్ అట్ దట్ టైమ్ ఆల్సో రిస్టోరేషన్ విజువల్గా చేసినప్పుడు, I don't know if Nagarjuna remembers, we saw little of it at his home, you know. Appudu even both of us felt it was not really to take that up to the mark or to release it ani. But when ee madhyana release vastunayi, dan tarvata of course Nagarjuna cheppinattu 50th anniversary occasion lo, but now because of the advent of the new technology of AI, I realized that we can do something in sound which can shock everyone once again, you know. So that is the reason అప్పుడు నాగార్జున ఒరిజినల్గా మేము సినిమా చేసినప్పుడు 1989లో ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు. అప్పుడు నేను కొత్త డైరెక్టర్ అయి ఉండి, నాగార్జున గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైమ్ అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హీ రిపీటెడ్ నౌ after 35 years. Also ma, the sound and visual we both of them we have at Annapurna. ఇంకా మేము చేసుకోకపోతే ఎవరు చేసిస్తారు మాకు? సార్, మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది మాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు